క్షమించగలవా నీవు, దీవించగలవా నీవు, క్షమించగలవా నీవు, దీవించగలవా నీవు. నిన్ను అన్నవారిని, నీపై లేచువారిని, నిన్ను అన్నవారిని, నీపై లేచువారిని, నీతో ఉన్నవారిని, నిన్ను ద్వేషించువారిని, నీతో ఉన్నవారిని, నిన్ను ద్వేషించువారిని, క్షమించగలవా నీవు, దీవించగలవా నీవు, క్షమించగలవా నీవు, దీవించగలవా నీవు. అమ్ముకున్నారు చూడు అన్నలు అందరూ కలిసి, అమ్ముకున్నారు చూడు అన్నలు అందరూ కలిసి, అయినను ప్రేమించాడు, ఆహారం అందించాడు, అయినను ప్రేమించాడు, ఆహారం అందించాడు, క్షమించి చూపాడు, దీవించి పంపాడు, క్షమించి చూపాడు, దీవించి పంపాడు, క్షమించగలవా నీవు, దీవించగలవా నీవు, క్షమించగలవా నీవు, దీవించగలవా నీవు. పగబట్టి తరుముచున్నను ప్రాణాన్ని తీయజూచిన, పగబట్టి తరుముచున్నను ప్రాణాన్ని తీయజూచిన, పై వస్త్రము కోసినందునే ప్రలాపించుచున్నాడు, పై వస్త్రము కోసినందునే ప్రలాపించుచున్నాడు, అపకారముందాడు, ఉపకారమందించాడు, అపకారముందాడు, ఉపకారమందించాడు, క్షమించగలవా నీవు, దీవించగలవా నీవు, క్షమించగలవా నీవు, దీవించగలవా నీవు.
ఏమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని. ఏమి చేయుచున్నారో ఎరుగరు గనుక వీరిని. క్షమించమంటూనే ప్రాణాన్ని ఇచ్చాడు. క్షమించమంటూనే ప్రాణాన్ని ఇచ్చాడు. పై నుండి వచ్చాడు, పరమజీవమిచ్చాడు. పై నుండి వచ్చాడు, పరమజీవమిచ్చాడు. క్షమించగలవా నీవు, దీవించగలవా నీవు. క్షమించగలవా నీవు, దీవించగలవా నీవు. నిన్ను అన్నవారిని, నీపై లేచువారిని. నిన్ను అన్నవారిని, నీపై లేచువారిని. నీతో ఉన్నవారిని, నిన్ను ద్వేషించువారిని. నీతో ఉన్నవారిని, నిన్ను ద్వేషించువారిని. క్షమించగలవా నీవు, దీవించగలవా నీవు. క్షమించగలవా నీవు, దీవించగలవా నీవు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య ప్రారంభించబడింది. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. కనుగొని యేసుక్రీస్తు వారు గలిలయకు ప్రయాణంలో ఉన్నారు. ఈ లోపుగా ఇదేదో అనుకోకుండా దొరికినట్లుగా దొరికాడు ఫిలిప్పు. అనడానికి అనుకోకుండా అన్నట్లుగా లేదు, మళ్ళా ఈయన కనుగొన్నాడంట. ఫిలిప్పు అక్కడ దేవుని దృష్టిలోనికి రావడం ఉచితమైన కృప. ఎంతోమంది ఉండుంటారు, కానీ ఫిలిప్పు ప్రభువు చేత కనుగొనబడ్డాడు. అది గొప్ప సంగతి. ఫిలిప్పును కనుగొన్నాడంట. కనుగొని ఈ మాట చెప్పాడు యేసయ్య, నన్ను వెంబడించమని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య దగ్గర మనం నేర్చుకోవలసిన ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, పరిచర్యను వెంబడించమని మనం చెప్పడం నేర్చుకోవాలి. ప్రభువును వెంబడించమని చెప్పడం నేర్చుకోవాలి. ఫిలిప్పును కనుగొన్నప్పుడు ఓవర్కమ్ చేయలేదు, ఓవర్లుక్ చేయలేదు. చూసి చూడనట్లుగా యేసయ్య వెళ్ళిపోలేదు. ఫిలిప్పును పిలిచాడు. క్రైస్తవ జీవితంలో మనకివ్వబడిన గొప్ప అనుభవం ప్రభువు మనకిచ్చిన పిలుపు. ప్రభువు నిన్ను నన్ను పిలిచాడు. యు ఆర్ కాల్డ్. మీరు ఇక్కడ ఎందుకున్నారు? మా నాయనమండి, మా తాతండి, పలానండి పలానండి అంట. అవన్నీ రైటే, కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా ప్రభువు మనలను పిలిచాడు. ప్రభువు మనలను కనుగొన్నాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఫిలిప్పు ప్రభువు చేత కనుగొనబడ్డాడు. హీ వాజ్ ఫౌండ్ బై ద లార్డ్ హిమ్సెల్ఫ్. ప్రభువే అతనిని కనుగొన్నాడంట. దేవుని చేత కనుగొనబడడం, ఆయన దృష్టిలో పడడం, ఆయన చేత ప్రత్యేకింపబడడం, ఆయన చేత వాడబడడం, ఆయన యొక్క కొలువులో మీరు ఉండడం ఎంత గొప్ప భాగ్యం. లోకములో నిర్దేవులు ఉన్నారు. నిర్దేవులంటే దేవుడు లేని ప్రజ, పీపుల్ వితౌట్ గాడ్. వాళ్ళు ఇంకా దేవుణ్ణి కనుగొనలేదు, దేవుని చేత కనుగొనబడలేదు. కానీ ఆ జాబితా నుండి ప్రభువు నిన్ను నన్ను తప్పించి ప్రభువు నిన్ను కనుగొన్నట్లుగా చేశాడు. స్తోత్రం, హల్లెలూయా. ఫిలిప్పునంట ప్రభువు ఏం చేశాడు? కనుగొన్నాడు. కనుక్కున్నాడు, ఫౌండ్ అవుట్ చేశాడు. ఫిలిప్పును కనుగొని అంటున్నాడు, పెద్ద స్టోరీ చెప్పినట్లు ఏమీ లేదు అసలు. అక్కడ ఊరకే చూడడంలోనే ఏమన్నాడంట? నన్ను
వెంబడించమన్నాడు. మీలో ఎంతమంది ప్రభువును వెంబడింపగోరుతున్నారు? ఫిలిప్ ఎందుకు వచ్చాడంట? ప్రభువు చెప్పాడు, నువ్వు నన్ను వెంబడించమన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును వెంబడించే గుంపు, అది కూడా ప్రభువు పిలుపును అందుకొని ప్రభువును వెంబడించే గుంపు. దేవునికి స్తోత్రం, కృప. ఏమన్నాడు ఇక్కడ? నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. పెద్ద స్టోరీ చెప్పినట్లేదు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సంగతి గుర్తుంచుకోండి. మీరు ప్రభువును వెంబడించమని చెప్పండి. అక్కడ ఒక గాడిద ఉంది, దానికి పిల్ల ఉంది. మీరు వెళ్ళండి, ఓడదీయండి. ఒకవేళ ఎవరైనా వచ్చి ఎందుకు ఈ గాడిద పిల్లను ఓడదీస్తున్నారంటే ఏం చెప్పమన్నాడు? ఇది నీ ప్రభువునకు కావాలనని. దట్స్ ఇట్. ఆయన హీరో ఆఫ్ ద హీరోస్. స్తోత్రం, స్టార్ ఆఫ్ ద స్టార్స్. ఆయనకు నీవు కావాలని ఒక మాట చెప్పడమే గొప్ప సువార్త. హల్లెలూయా. ఫాలో మీ అన్నాడంట, అంతే. ఎవరు? యేసయ్య. ఎవరితో? ఫిలిప్పుతో. వెంబడిస్తారా? సువార్త అటానమస్. సువార్తకు సొంత శక్తి ఉంది. వాక్యానికి సొంత శక్తి. గాడ్స్ వర్డ్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ పవర్. సువార్తను చదవండి, ప్రజలు రక్షించబడతారు. నీవు ప్రభువుకు కావాలమ్మా అని ఒక మాట చెప్పండి. ఈ వచనాధారంగా జ్ఞాపకం చేస్తున్నాను. నీవు ప్రభువుకు కావాలి. ఒక మాట చెప్పాడు, ఏయ్ ఫిలిప్పు, నన్ను వెంబడించమన్నాడు. ఇది ఏ సందర్భంలో? మరునాడు గలిలయకు వెళ్ళగోరుతున్నాడు. వెళ్ళేటప్పుడు దొరికాడనమాట ఫిలిప్. స్తోత్రం. ఎక్కడికి వెళ్ళేటప్పుడు? బైబిల్లో ఓ మాట అంటాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంట? నిద్రపోతున్నారంట. ఈయన ఏం చేస్తున్నాడంట? అప్పుడు అంటాడు మళ్ళా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన అనుగ్రహించు బహుమానమే. ఏమా? హల్లెలూయా. వీళ్ళిద్దరూ నిద్రపోతూ ఉండగానే దేవుడు బిడ్డలకు నరములను, కండరములను, ఎముకలను అన్నింటినీ ఏర్పాటు చేసేస్తున్నాడు. స్తోత్రం. కడుపులో ఏం జరుగుతుందో మనకు తెలియదు, పిండోత్పత్తి జరిగిపోతుంది. స్తోత్రం. యేసయ్య ఆన్ ద వేలో ఉన్నాడు గలిలయకు. అంతేనమ్మా? గలిలయకు వెడుతూ ఉండగా ఎవరు దొరికారు? దొరికాడంట, కనుగొన్నాడు. ఇదివరకు చెప్పాను, మళ్ళా చెప్తున్నాను. ఒక్కడన్నా కనుగొన్నావా ప్రభువు కోసం? ఒక్కరినైనా చూచావా ప్రభువు కోసం? ఎక్కువ చూపు ప్రభువు కొరకు మీకు ఉండాలి. ఈ బిడ్డ ప్రభువు కొరకు, ఆ బిడ్డ ప్రభువు కొరకు, ఈ బిడ్డ ప్రభువు కొరకు, ఈ కుటుంబాన్ని నేను ప్రభువు కొరకు సంపాదిస్తా, ఈ బిడ్డను ప్రభువు కొరకు సాధిస్తా, ఈ బిడ్డను ప్రభువు కొరకు గెలుస్తా. ఈ బిడ్డ యేసయ్య ఫిలిప్పును కనుగొని హలో ఫాలో మీ అన్నాడండి. అంతే. నేను ఎవరినో తెలుసా అనలేదు, నీకు మేలు చేస్తాను రమ్మనలేదు, కాసేపు ప్రార్థన చేసుకుందాం అన్నట్లుగా బైబిల్లో లేదు. ఈ జస్ట్ సెడ్ ఫాలో మీ, నన్ను వెంబడించమన్నాడు. తేలిక కష్టమా? ఏంటండి అంటారా? నన్ను వెంబడించమంటాం తేలిక కష్టమా? రమ్మనగానే వచ్చేస్తారా? మీరు ఇక్కడ కొద్దిమంది ఉన్నారు, అపవాది అని ఉంటాడు. మీకు స్వార్థ అందినప్పుడు మనము మాట్లాడితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఐ బిలీవ్ దట్. నువ్వు రమ్మంటే చాలు దేవుడు కార్యం చేస్తాడు. నీవిచ్చే పిలుపులో దేవుడు స్వస్థతను ఉంచుతాడు. మనసును శుద్ధి చేయగలిగింది దేవుని వాక్యమే.
శరీర రోగమైన, అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయములు శుద్ధి చేస్తాయి. స్తోత్రం. వెంబడించాలి. వెంబడించమని కోరే దానిలోనేమో సంఘం ఉండాలి, వెంబడించే దానిలోనేమో అన్యజనులు ఉండాలి. పిలిచాడు, ఫిలిప్పును పిలిచాడు. నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సయిదా వాడు అనగా, అబ్బో, అప్పటికే ఆంద్రేయ వీళ్ళంతా అక్కడ వాళ్ళు ఉన్నారు ప్రభు యొక్క సర్కిల్లో. స్తోత్రం. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను, మీరు కొంచెం ఇటు చూడండి. మరి ఎందుకో పేతురు గారు మీకు తెలుసు, ఆంధ్రేయ తెలుసు, అక్కడ వాడే ఫిలిప్ కూడా. సువార్త మనకు అందింది, నార్త్లో ఇంకా చాలా గ్రామాలకు అందలేదు. సువార్త మీ కుటుంబానికి అందింది, ఇంకా అనేక మంది మీ బంధువుల్లో అందలేదు. ఇది గొప్ప కాదా? ఇది కృప కాదా? కొన్ని కుటుంబాల్లో ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారు, కొన్ని కుటుంబాల్లో వచ్చిన వారికే ఇంకొక గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది. నిన్న కూడా ఎవరో మా హెడ్ మాస్టర్ గారు పెట్టారు, రక్షణ పొందడం, చెప్పండి, రక్షణ పొందడం, యేసు ప్రభువుని అంగీకరించడం అంతకన్నా ఎక్కువ గొప్ప, ఐఏఎస్ కన్నా గొప్ప. అది నీకే దొరికింది, వాళ్ళకి దొరకలా. బెత్సయిదాలో ఉన్న గ్రామం, బెత్సయిదా అనే గ్రామంలో ఆంద్రేయ ఉన్నాడు, పేతురు ఉన్నాడు. మళ్ళీ అక్కడి నుండే ఇప్పుడు ఫిలిప్పును పిలిచాడు. కృప కదూ? థింక్ అబౌట్ యువర్ విలేజ్. మీ గ్రామం, మీ దేవురు, మీ గ్రామంలో ప్రభువుని ఎరిగిన బిడ్డలు ఉండడం, మీ గ్రామానికి సేవకులు రావడం, మీ గ్రామానికి సువార్త అందడం. అనేక గ్రామాల్లో ఇంకా అసలు సువార్తే లేని ఈ తరుణంలో, ఈ సమయంలో, ఈ దినాలలో నీ గ్రామానికి కృప దొరికిందంటే ఎంత గొప్ప ధన్యత. మీ గ్రామంలో ఇంతమంది సేవకులు ఉన్నారంటే ఎంత గొప్ప ధన్యత. రోజుకు గ్రామం వెళుతున్నాం, అనేక గ్రామాలకు లేని కృప. ఒక సంగతి చెప్పనా మీకు, ఆశీర్వాదం బ్రదర్ అన్నగారు చనిపోయారు. ఊహించలే మేలులతో నింపిన కేసులు పెట్టారంట ఆయన మీద చర్చి కట్టే విషయంలో. అయినా కట్టేశాడు. అద్భుతమైన మందిరాన్ని కట్టారు, అద్భుతమైన సంఘాన్ని కట్టారు. శత్రువుల మధ్యలో వాళ్ళ పాప ఏడుస్తూ సాక్ష్యం చెప్పింది, మా నాన్నగారి మీదకి పొలుగేసుకుని వచ్చారు అని. అయినా పని జరిగింది, అయినా పని జరిగింది. అక్కడ ఆ రోజు మాట్లాడిన వాళ్ళు అందరూ ఏమన్నారు తెలుసా? అది పాత కోటపాడు అంట, కాకినాడ దగ్గర పాత కోటపాడు. ఒక వక్త ఏం చెప్పాడు తెలుసా? ఆశీర్వాదం గారు ఇక్కడ పుట్టిన దాన్ని బట్టి, ఇక్కడ నుండి ప్రపంచానికి వెళ్ళిన పాటలను బట్టి ఇది ఇంకా పాత కోటపాడు కాదు, పాట కోట పాడు అని చెప్పాడు ఆయన. పాటల కోట అయిపోయిందని చెప్పాడు. స్తోత్రం. మీ గ్రామం, వాట్ ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ? పరిశుద్ధాత్ముడు ఫిలిప్పు యొక్క గ్రామమును గురించి రాయిస్తున్నాడు. రాజబాబయ్య గారు, పాస్టర్ కె రాజబాబు గండిగుంట అని వేయించేవాళ్ళు. మీ గ్రామానికి నీవేమైనా చేసావా? అక్కడ ఫిలిప్పును పిలిచినప్పుడు ఏం రాయించాడంటే, ఫిలిప్పు బెత్సయిదా వాడు అనగా ఆంద్రేయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. స్తోత్రం. మీరు ఏ గ్రామాన్నన్నా కానీ ఓన్ చేసుకుని, దత్తత తీసుకుని ఆ గ్రామం కొరకు ప్రార్థించే పనిలో ఉండాలి, ఆ గ్రామం కొరకు పనిచేసే పరిచర్యలో ఉండాలి, ఆ గ్రామం కొరకు మొర్రబెట్టే పనిలో ఉండాలి. చూడండి, ఇక్కడ చక్కగా గలిలయకు వెళ్ళుచున్నాడు, వీళ్ళదేమో బెత్సయిదా. చూసారా? ఒక్కొక్క గ్రామాన్ని ఒక్కొక్కరు తీసుకుంటే ఎంత బాగుంటుంది. ప్రార్థించే విషయంలో, పనిచేసే విషయంలో, సహకరించే విషయంలో, పరిచర్యకి వెళ్ళే విషయంలో, సువార్త చేసే విషయంలో దేవుని పని జరిగి తీరుతుంది. యేసయ్య బయలుదేరు మరునాడు
ద నెక్స్ట్ డే, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళ కోరాడు. స్కెడ్యూల్ అంతా గలిలయలో ఉంది, చాపేమో ఇక్కడే పడింది. నువ్వు బయలుదేరు, దేవుడు నీకు బోనస్ ఇస్తాడు. వర్క్ అంతా అక్కడ ఉంది, కానీ ప్రభు ఇక్కడే పని అప్పగించాడు. అసలు ఈ పనిలో ఉంటేగా మనం. ఫిలిప్పు బెత్సయిదా వాడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని వెంబడించడం అంటే, క్రిందకు వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు, ఈ మాటలు చెప్తున్నాడు. ఆశీర్వాదం అన్నగారి జ్ఞాపకార్థ గుడికి వెళ్ళి అక్కడ కూడా నాకు ఎందుకో ఇలా మనసు వచ్చింది. రాజబాబాయ్ గారి జ్ఞాపకార్థ గుడి మైక్ ఇవ్వడంలోనే ఈ మాట చెప్పా. ప్రభువు గొప్పవాడు. ప్రభువే కదా, ప్రభువే. ప్రభువు ఉండడాన్ని బట్టే పరిశుద్ధ రాజు, ప్రభువు ఉండడాన్ని బట్టే ఇంకొక రాజు, ప్రభువుని బట్టే గంటెల, ప్రభువుని బట్టే అందరూ కూడా. వచ్చిన సమస్య ఏంటంటే అపవాది వీళ్ళని ఎలా తయారు చేస్తున్నాడంటే, ప్రభువుని గురించి మాట్లాడితే ప్రజలు వినరు కాబట్టి ఇంకా మిగిలినవన్నీ మాట్లాడదాం. వద్దు అసలు అది. నన్ను వెంబడింపమన్నాడంతే ప్రభు. ధర్మశాస్త్రము చెప్తున్నారు ఇప్పుడు. అయ్యా బాబు, ధర్మశాస్త్రములో మోషే ఎవరిని గురించి వ్రాశాడు? ప్రవక్తలు ఎవరిని గురించి పలికారు? ఆ ప్రభువుని మేము కనుగొన్నాం. రెండు మాటలు కూడా ఉన్నాయి ఇక్కడ. యేసయ్య ఏమో ఫిలిప్పును కనుగొన్నాడనే ముందులో రాయబడింది. వెంబడించడం మొదలుపెట్టిన తర్వాత ఫిలిప్పు ధర్మశాస్త్రములో ఎవరిని గురించి రాయబడిందో అతనిని కనుగొన్నామని చెప్తున్నాడు. మీరు మందిరానికి వస్తున్నారంటే రోజు ఏదో ఒకటి కనుగొనాలని నా ప్రార్థన. ఏదో ఒకటి ప్రభు చూపించాడయ్యా, ఇది కనబడిందయ్యా, ఇది కనబడిందయ్యా, ఇదయ్యా, అదయ్యా, ఇది బైబిల్లో నాకు కనబడిందయ్యా, దీన్ని నేను కనుగొన్నానయ్యా, ఇంతకుముందు నాకు తెలియదయ్యా. ఫిలిప్ అంటున్నాడు నతనయేలుతో, మోషే చెప్పాడే ఆయన గురించి, ఆయన్ని కనుగొన్నాం. బైబిల్ అంతా ప్రవక్తలందరూ ఆయన గురించే మాట్లాడారు. ఆయనను కనుగొనాలంటే నీవు ఆయనను వెంబడించాలి. వెంబడించే బిడ్డలకు ప్రభు దర్శనం, వెంబడించే బిడ్డలకు దేవుని స్వరం, వెంబడించే బిడ్డలకు ప్రభు యొక్క పాదాల సవడి. స్తోత్రం, హల్లెలూయా. వెంబడించే బిడ్డలకు దేవునితో అనుభవాలు, వెంబడించే బిడ్డలకు దేవునిలో ఆనందం, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు సువార్త చెప్తారు, వాళ్ళు సాక్ష్యం చెప్తారు, వాళ్ళు దేవుని గురించి మాట్లాడతారు. వాళ్ళకి ఎక్కడ విసుగు? అబ్బా, ఇక్కడ అంటున్నాడు ధర్మశాస్త్రములో. చూసారా, యేసయ్య ధర్మశాస్త్రంలో ఉన్నాడా? యేసయ్యే ధర్మశాస్త్రం. యేసయ్య ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రములో మోషే ఎవరిని గురించి మాట్లాడాడో, ధర్మశాస్త్రములో ప్రవక్తలు ఎవరిని గురించి మాట్లాడారో ఆయనను, ప్రభువును కనుగొనే సంఘంగా మీరు ఉండాలి. రోజు రోజుకు దేవుని యొక్క వాక్యములో ప్రభువుని మీరు నూతనమైన రీతిలో కనుగొనాలి. స్తోత్రం. రోజు రోజు ఆయనను గురించి మీకు ఆనందం పొంగాలి. ఆ నూతన ప్రత్యక్షత, ఆ నూతన ఆనందం, ఆ నూతన సామర్థ్యం, ఆ నూతన సన్నిధానం, ఆ నూతన శక్తి, ఆ నూతన ప్రభావం మీరు పొందితే అప్పుడు ఇతరులను మీరు కనుగొని మాట చెప్పగలుగుతారు. ఇప్పుడు వెంబడిస్తున్నాడు. వెంబడించే వాళ్ళకు దొరికే కృప ఏంటంటే ప్రభువులో ఉన్న అనేక అనుభవాలు మనకు వస్తాయి. వెంబడించకుండా లోకంలో ఉన్నట్లుగా ఎప్పుడన్నా కాసేపు వచ్చి కనబడి హాజరు వేయించుకుని ఆ హాజరుతో పరలోకంలో పడిపోదాం అనుకునే వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి ఇవేమీ అర్థం కావు, ఎక్కవు, అక్కర్లేదు కూడా. వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే ఈరోజు
ఈరోజు మా ఇల్లు పునాది వేస్తున్నారు పాస్టర్ గారు, వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి. మంచిది. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తాడు పాస్టరు? అంతా అయిపోయింది పాస్టర్ గారు, వచ్చి ఓపెన్ చేసి వెళ్ళండి. రైట్. మరి ఇంతకీ 2-3 సార్లు పాస్టర్ గారు వచ్చారు కాబట్టి మనం వెళ్ళకపోతే పద్ధతిగా ఉండదమ్మా. ఫిబ్రవరి 5, 6, 7 మీటింగులు అంటే ఒక రోజన్నా వెళ్ళి కనబడి పొట్లం కట్టి మళ్ళా బయటకైతే కనబడతాయని చేతిలో పెట్టి వచ్చేద్దాం. వీళ్ళు కనుగొనలేరు దేవుని విషయాలు, వీళ్ళు చెప్పలేరు ఇతరులతో ప్రభువుని గురించి, వీళ్ళు పంచుకోలేరు దేవునితో వారికి ఉన్న అనుబంధాన్ని, అనుబంధాలను, అనుభవాలను. దేవుడిని లేకుండా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే రోజు రోజుకు చల్లారబడతారు. చల్లబడింది కాకుండా మళ్ళీ చాలా గొప్పగా చెప్తారు. ఆ దినాల్లోనండి అబ్బో అసలు అప్పుడు మేము చాలా గ్రేటు, ఇప్పుడే ఇట్ట అయిపోయామంటారు. ప్రభు ఉన్నవాళ్ళు రోజు రోజుకి ఏం చేస్తారు? ఫిలిప్పు నతనయేలును కనుగొన్నాడు. చెప్పండి. యేసయ్య కనుగొన్నాడు, నతనయేలును ఫిలిప్పు కనుగొన్నాడు. ఫిలిప్ ఎవరిని కనుగొన్నాడు? ఫిలిప్ ఎవరిని కనుగొన్నాడు? నతనయేలును. నతనయేలును ఎవరు కనుగొన్నారు? ఫిలిప్ కనుగొన్నాడు కదా, కనుగొన్నాడు. ప్రశ్న, నీ జీవితకాలంలో ప్రభువు కొరకు ఎవరినైనా కనుగొన్నావా? ప్రభువును వెంబడించడం అంటే అది. ప్రభువును వెంబడించేవాడు క్రొత్త ఆత్మలను కనుగొంటాడు. నేను యేసుని వెంబడిస్తానని నేను నిర్ణయించాను అంటున్నాడు. యేసయ్యను వెంబడించడం అంటే క్రొత్త ఆత్మలను ప్రభువు కొరకు పట్టడమే. ఒక్కరైనా పడుతున్నారా? ఏమీ చెప్పలేదండి. నన్ను హలో ఫాలో మీ అని వెళ్ళిపోతున్నాడంట. ఆయన వచ్చేసాడంట, చూసారా? ఫాలో మీ అన్నాడు యేసయ్య, అంతే. ఏం మారు మాట్లాడలేదు. అది వాక్యంలోనున్న శక్తి. వాక్యం ఎందుకు ప్రకటిస్తున్నాం? వాళ్ళు చేసే పని వీళ్ళకి నచ్చట్లేదు, వీళ్ళు చేసే పని వాళ్ళకి నచ్చట్లేదు. దీనికి కారణం ఏంటంటే ఎవరికి వాళ్ళే నేను చేసేదే రైట్ అనుకోవడం. దేవుడు రకరకాలుగా ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకుంటున్నారు. వాక్యానికి సొంత శక్తి ఉంది. ఫాలో మీ అన్నాడు, అది అభిషేక పరిచర్య. ఒక మాట నీవు కృపతో నింపబడి, ఒక మాట నీవు దయతో నింపబడి, ఒక పాట నీవు దేవుని సన్నిధితో నింపబడి వదులు. అదంట వర్షం పనిచేసినట్టు పనిచేస్తుందంట. బైబిల్లో వర్షం గురించి ఏమన్నాడు తెలుసా? వర్షము భూమి మీదకి దిగి తన పనిని ముగించకుండా ఏ విధంగా తిరిగి వెళ్ళదో ఆ విధంగా దేవుని వాక్యం ఉంటుందంట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యానికి సొంత శక్తి ఉంది. సింపుల్గా ప్రభువుతో నింపబడి ఒక పదం వాడు ప్రజలు నీ ఎద్దుకు వస్తారు. దినకరన్ గారు గొప్ప దైవజనుడు, బ్యాంక్ ఎంప్లాయ్ అంట. ఆయన రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు, వాంఛాతో తన కరము చాచి రమ్మనుచున్నాడు. హల్లెలూయా. ఆయన తెలుగు రాదు, తమిళ్లో పాట తెలుగులో తర్జుమా చేసి తెలుగులో పాడుతుంటే వస్తామయ్యా అంటూ జనాలు పరుగు పరుగు ప్రభు వైపు. దేవుని కొరకు ఒక పిలుపు ప్రభువు నీ నోట ఉంచాడు. అలనాడు ఫిలిప్పును కనుగొన్నట్లుగా ప్రభువు నిన్ను కనుగొన్నాడు. ఇది నాన్న, అలనాడు బెత్సయిదాలో నుండి ఫిలిప్పును పిలిచినట్లుగా నీ గ్రామములో నుండి, నీ కుటుంబములో నుండి ప్రభువు నిన్నెన్నుకున్నాడు. నీ నోట శక్తివంతమైన వాక్య వాగ్దానాలు ఉంచాడు, స్వస్థతలు ఉంచాడు, ఆశీర్వాదాలు ఉంచాడు, శ్రేష్టమైన మాటలు ప్రభు కొరకు వాడండి. ప్రభువు మిమ్మల్ని బలపరుస్తారు.